ఎవరికి జరిగేది ఏం లేదని చెప్తున్నాను. ఒకసారి ఇదంతా చర్చలో నేను ఒక పాయింట్ చెప్తాను. గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ ఫామ్ హౌస్లలో తాగినా బయట ఎక్కడ తాగినా పెద్ద పట్టించుకునేది కాదు ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. అధికార ప్రతినిధి గారు వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి నేను కంక్లూజన్ ఇస్తున్నాను. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ముఖ్యమంత్రి సీఎం అయిన తర్వాత ప్రతి ఫామ్ హౌస్ లో ఎక్కడైనా సరే ప్రైవేట్ గా మందు తాగితే ఖచ్చితంగా స్థానికంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఇక 6 లీటర్లు ఉన్నాయా 5 లీటర్లు ఉన్నాయా 12 బీర్లు ఉన్నాయని సంబంధించిన అంశం నాకు తెలియదు. రికార్డ్ రాలేదండి, నేను చెప్తున్నాను కదా. 31st నైట్ ఫామ్ హౌస్లు కానీ మొన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాస్తవం రూల్ ఏంటంటే నువ్వు ప్రైవేట్ గా ఏదైనా ఒక ఫామ్ హౌస్ లో కానీ ఎక్కడైనా సరే పార్టీ చేసుకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళకి సంబంధిత చలానా పే చేసి నువ్వు ఏ బాటిల్ కొంటున్నావు ఎక్కడ కొంటున్నావు ఆ బాటిల్ రిసిప్ట్లు బాటిల్ అన్ని కూడా పెట్టుకొని పార్టీ చేసుకుంటే ఎవరు ఏమనరు. ఇది 100% తెలంగాణ ఎక్సైజ్ ఉంది, రూల్ ఉంది. ఇంకా రూల్ లేదు అని మాట్లాడొద్దు. రూల్ లేదు ఉంది అని చెప్తున్నాను. రూల్ ఉంది, రూల్ ఉన్నప్పుడు పాటించమని అడుగుతున్నారు వాళ్ళు. కేటీఆర్ అంటారు నీకేమైనా తెలుసా అని అడుగుతున్నాం. మనం అడుగుతున్నాం, మనకు కూడా తెలియదు కదా. ఎవరికి అవేర్నెస్ లేదని చెప్తున్నారు సార్. ఎవరికి లేదు. నేను ఎంత ఎక్స్పర్ట్ లీగల్ వాళ్ళు కూడా ఎన్ని పార్టీలకు అంటే ఎన్ని సీసాలు నేను ఏమంటారు అదేగా చెప్తున్నాను. పిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వాటి గురించి పట్టించుకున్న నాదు లేదు. ఏరులై పారింది మద్యము. పార్టీలు అంటే దావతులు అంటే తెలంగాణకు దావత్ అంటే ఫేమస్ కాబట్టి దావతుల మీద ఎక్కడ ఆంక్షలు పెట్టలేదు కాబట్టి ఎక్కడ తాగినా ఎక్కడ చేసినా తెలంగాణలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళకి ఆదాయం కావాలి, సంక్షేమం పేరిట సంక్షేమం చెప్పారు కాబట్టి ప్రతి దగ్గర ఖచ్చితంగా రావాలి. దానికి సంబంధించినప్పుడు కావాలన్నప్పుడు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత వస్తుందో ముందని కూర్చున్నాడు. లిస్ట్ ఆఫ్ ద పేమెంట్స్ అన్ని చూసుకున్నాడు. దీని మీద లాగండి లేకపోతే ఫైన్ అయ్యండి. ప్రజలు సంక్షేమం కావాలని 6 గ్యారెంటీలు 420 420 హామీలు చెప్పి 100 రోజుల్లో చేస్తానటువంటి కాంగ్రెస్ పార్టీకి అక్కడ డబ్బు లేదు. అక్కడికి వచ్చిన పాటు ఏదో ఉంటుందని ఆశపట్టారు, అక్కడ ఏం లేదు. లేకపోతే ఏంటి మళ్ళీ ప్రజల మీదే బాధాలి, చలానాలు పెరిట్ వేయాలి. అదేవిధంగా ఇక చెప్పుకుంటే సిగ్గిపోతుంది. నేను ఒక బ్యాంకుకి వెళ్ళా ఇటీవల, గోల్డ్ లోన్ పెట్టుకున్నా. నా పరిస్థితి, నా యొక్క అత్యవసర పరిస్థితి దృష్ట్యా 0.5% కొత్తగా స్టేట్ గవర్నమెంట్ ఒక ఛార్జెస్ వేస్తుంది. 0.5%. మీకు ఇంకో విషయం చెప్తా రామూర్తి గారు, మీరు కూడా రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోల్డ్ లోన్ లో సర్ఛార్జీలు 0.5% వేస్తున్నాడు. అంతకుముందు ఏ బ్యాంకులో నేను దాదాపు గోల్డ్ లోన్ పెట్టుకుంటాను తెచ్చుకుంటాను. 0.5% సర్ఛార్జ్ నేను ఎప్పుడు పే చేయలేదు. ఏం సార్ ఈ 0.5% అంటే ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కష్టాలున్నాడు గోల్డ్ లోన్ తెచ్చుకుంటాడు. 0.5% అంటే నేను ఏమంటాను, సంక్షేమం కోరుకున్నారు కదా ప్రజలు, 6 గ్యారెంటీలు కోరుకున్నారు కదా, 420 హామీలు చెప్పాడు, 420 హామీలు చెప్పాడు కదా, ఇవన్నీ నెరవేర్చాలంటే వాళ్ళు కూడా మన మీద బాధ్యత తెలుసుకోండి ప్రజలారా అని చెప్పి నేను చెప్తున్నాను. ఇక మీరేదో చెప్పాలనుకుంటున్నారు. ఏ లేదు, మొన్న క్రెడిట్ కార్డు బిల్లు వచ్చింది నాకు. దాంట్లో నేనేం వాడలేదు, 375 రూపాయలు కట్ అయింది క్రెడిట్ కార్డు. ఎందుకు కట్ అయిందని చూస్తే పోలీస్కి ఫండ్ అంట నా దగ్గర, నా ఒక్కడి మీద నాకు తెలియకుండా నా అకౌంట్ నుంచి కట్ అయింది. అసలు పోలీస్ ఫండ్ నేను ఎందుకు ఇవ్వాలండి వాళ్ళకి? నాకేం అవసరం? మీకు ఇప్పుడే ప్రూఫ్ చూపిస్తాను. ఎలా ఉంటాయి మరి నేను ఏమంటున్నానంటే సంబంధిత అంశాల్లో ఎక్కడెక్కడ 0.5% స్టేట్ గవర్నమెంట్ సర్ఛార్జ్ అంటే మరి నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. నీకు ఇన్ఫర్మేషన్ మళ్ళీ తీసుకోవాలి. ఇంటరప్ట్ చేయట్లేదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, దయచేసి అందించండి అని అడుగుతున్నా. అట్లేంది సార్, ఆన్ రికార్డ్ ఇస్తే బాగుంటుంది. నీకెందుకు ఇస్తా నేను? మిమ్మల్ని అడుగుతున్నా, మీ ద్వారా మాట్లాడేటప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. ఇంటరప్ట్ చేస్తలేను, దయచేసి ప్లీజ్ వెయిట్. నేను ఏమంటున్నానంటే ఈ విషయాల్లో నుంచి నేను ఎక్కడికి తీసుకొచ్చానంటే సంక్షేమం అనే పేరు చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టి ఈరోజు చలానాల పేరుతో, ఫైన్ల పేరుతో, పెనాల్టీల పేరుతో
గుంజుతున్నటువంటిది ఈ అంశాలు. మంగ్లీ నాకు తెలియదు అనేది అవేర్నెస్ ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత yes, ఉంది అని అధికారులకు. విశ్లేషకులకు అంటున్నారు. నేనేమంటున్నా అంటే మనం చేసేటప్పుడు ప్రభుత్వంలో ఆల్రెడీ గతంలో జరిగినటువంటి కేసులు, గతంలో ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా ప్రభుత్వం ఉన్నది కూడా మనం కూడా బేరీ చేసుకుని పార్టీలు చేసుకోవాలని నేనంట. సరే, అయిపోయింది. కమింగ్ టు ద పాయింట్, ఫోన్ ట్యాపింగ్ లో మిత్రులు బీఆర్ఎస్ అధికారి మీరు ఒక్కసారి లాస్ట్ కింద ఒక్కసారి చదవండి. మీరు ఏముందో చూడండి, కింద ఏముందో చూడండి, కింద నాకు తెలియకుండా చూడండి. అక్కడ టిఎస్ పోలీస్ ఏముంది చెప్పండి. నా క్రెడిట్ కార్డులో నేను ఎందుకు కట్టాలంటున్నా? సరే, నేను ఎందుకు సేవ చేయాలి వాళ్ళకి? ఓకే, నేను మాట్లాడచ్చా? కంక్లూడ్ చేయొచ్చా? 345 రూపాయలు టిఎస్ పోలీస్ వెల్ఫేర్ ఫండ్ అంట. ఇలా ఉంటది మరి. సరే ఏంటో మరి అది నేను వెళ్ళి బ్యాంక్ కోడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అనుకున్నా. డెఫినెట్లీ సార్, నాకు అది ఏ బ్యాంక్, అది ఐసిఐసి బ్యాంకు. ఓకే, తీసుకుంటాం. ఇక నేను విషయానికి వస్తే, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 2007 రూల్ నెంబర్ 419A ప్రకారం అధికృత ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఒక 9 ఏజెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ టెలిగ్రాఫింగ్ చట్టం ప్రకారము ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసుకునే అధికారాలు ఉన్నటువంటి, అది కూడా విత్ అప్రూవల్ విత్ నోటిఫికేషన్ ఉన్నటువంటి ఏజెన్సీలు 9 కేంద్రంలో ఉంటే, రాష్ట్రంలో డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయనకే అధికారం ఉంటుంది. నేనేమడుగుతున్నానంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎస్ఐబి అయినటువంటి ప్రభాకర్ రావు, ఆయన రిటైర్డ్ అయినటువంటి ప్రభాకర్ రావుని ప్రత్యేకంగా ఎస్ఐబి అని చెప్పని ఎస్ఓటి ఎస్ఐబిలను సృష్టించి దానికి ఒక సపరేట్ గా ఒక ఎస్ఐబిని పెట్టి ఈయన చీఫ్ చేసి రిటైర్డ్ అయిన ఆయన తీసుకొచ్చి పెట్టి ఈయనకు అనుకూలమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చేసినటువంటి మొత్తం తతంగం కూడా రేపటి రోజున జరగబోయేది ఏంటంటే ఒకవేళ ఒప్పుకుంటే నేనే చేశానని ఒప్పుకుని అంతటితో అది సరి సమాప్తం చేస్తారనేటువంటిది నాకు ఆలోచన అనిపిస్తుంది. అదే జరగబోతుంది. అదే కేటీఆర్ పోయి అక్కడ పోయి అమెరికాలో మాట్లాడింది అదే చెప్పబోతాడని నాకు అనిపిస్తుంది. నువ్వు చెప్పుకుంటే నీ పేరు చెప్పుకోగానే మా పేర్లు చెప్తే నీకు కథం అయిపోతావని ఏదైనా ఊహాజనితంగా మనం కూడా మాట్లాడకూడదు లైవ్ లో. ఎందుకంటే రాజకీయంగా మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పుడు ఊహాజనితంగా మాట్లాడు రాబోయే జరగబోయేది. కానీ నేనేం చెప్తున్నానంటే, రాజకీయంగా కానీ ఇంకోటి కానీ మాట్లాడే అంశాలే నిజమైన అంశాలు, వాస్తవ అంశాలు బయటికి రావాల్సి వస్తే ముందు ఊహాజనం అయిన తర్వాతనే బయటకు వస్తాయి. ఈ యొక్క న్యూస్ ఏజెన్సీలు, ఈ ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి దేశానికి ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి ఈ యొక్క మీడియా వికంగానే మాట్లాడాలి. ఇంకా నిందితుల గురించి మాట్లాడక, నేరస్తుల గురించి మాట్లాడక, రాజకీయ నాయకుల గురించి మాట్లాడి ఇంకా దేనికండి? దేనికి చెప్పు మాట్లాడడానికి లేదు. అదే మీరే మాట్లాడాలి, అన్నీ మీరే చేయాలి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ లైవ్ ఛానల్ విధంగా కార్తీక దీపం సీరియల్ మాదిరిగా రోజుకొక భాగం కాకుండా రేవంత్ రెడ్డి గారిని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు రాజకీయ లబ్ధి కోసం చేయాల్సిన తతంగం అయిపోయింది. మీరు ఈరోజు ప్రస్తుతం గవర్నమెంట్ లో ఉన్నారు. మీరు కార్తీక దీపం సీరియల్ లాగా రోజుకొక భాగాన్ని చిత్రీకరించి దీన్ని మీరు రోజుకొక భాగాన్ని రిలీజ్ చేస్తారా? లేదు, మీ వల్ల కాదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు నాకు ఏమీ తెలియదు, అంతా మర్చిపోయే, ఏమీ గుర్తులేదు అన్నటువంటి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ని రాసి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తారా అనేటువంటిది మీరే తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే కేంద్ర ప్రభుత్వం నిజ విషయాల్ని నిగ్గు తేలుస్తుందా, లేకుంటే మీరు నిగ్గు తేలుస్తారా? లేదా మీ కంట్రోల్లో పెట్టుకొని లాస్ట్ ఎన్నికల దాకా ఈ 5 సంవత్సరాలు చేయలేకపోయాం, మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని మళ్ళీ కేసీఆర్ లోపల వేస్తామని ఏదో కళ్ళబొల్లి మాటలు మాట్లాడి ఇవన్నీ ఖతం చేయకండి. దయచేసి ప్రజలకు ఇస్తానన్నటువంటి 100 రోజులు అయిపోయినాయి, సంవత్సరం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా 6 గ్యారెంటీలు కాలేదు, రేషన్ కార్డులు కాలేదు. అదేవిధంగా ప్రభుత్వంలో మీకు చెప్తున్నాను, ప్రభుత్వంలో ఏ అధికారి, ఈ లైవ్ ముఖంగా చెప్తున్నా, ఏ అధికారి సరిగా పనిచేయడం లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ డిపార్ట్మెంట్లో కూడా ప్రజలకు పనులు అవుతలేవు. ఎవరికెవరు యమునా తీరే ఉన్నట్టుంది. ముఖ్యంగా పట్టు సాధించమని చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సంవత్సర కాలం అయింది, ఇప్పటికీ ప్రభుత్వం మీద పట్టు సాధించినటువంటి కాలయాపన జరిగిపోతా ఉంది.
60-70 సార్లు ఢిల్లీకి పోయిండు, పోతే తప్పేం లేదు, అది మీ యొక్క పార్టీ అంతర్గత. పాపం ఆయనకన్నా సరే పూర్తిగా అవకాశం అన్న ఇవ్వండి, లేకుంటే దించేసి ఇంకొకరినన్నా పెట్టండి తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దు. రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం, ఏ రంగం కూడా పరిస్థితి బాగలేదు తెలంగాణలో. చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. దయచేసి అధికారులు కూడా తమ యొక్క వృత్తిని ఏదో డిపార్ట్మెంటల్ ప్రజాప్రతినిధుల కోసము ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ యొక్క ఉచ్చులో పడి మీరు అవినీతి కార్యక్రమాలకి వత్తాసు పలకుండా మీ యొక్క అధికార దుర్వినియోగం పాలు చేయకుండా ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అతి త్వరగా బంగారు రుణం పైన గోల్డ్ స్టాంప్ సార్, బంగారు రుణాలపై స్టాంప్ డ్యూటీ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు విధించే తప్పనిసరి రుసుము, మరి ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన చట్టాల ప్రకారము చెల్లించబడుతుంది. ఇది సాధారణంగా రుణం మొత్తంలో 0.1 నుంచి 0.2 మధ్య వసూలు చేయబడుతుంది మరియు రుణం నుండి ముందస్తుగా తీసివేయబడుతుంది. ఆర్బీఐ ఇచ్చినటువంటి కండిషన్ సార్, అది ప్రతి రాష్ట్రానికి ఇచ్చారు, కానీ ఏ